చురుగ్గా పనిచేస్తున్నాడు. అక్కడ కెమిస్ట్రీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జీవరత్నం అనే ఒక లెక్చరర్ వచ్చన్నాడు, తమ్ముడు బాబు స్వామి, ఈ అబ్బాయి ఈ తిమోతి కుర్రాడు పేరు చాలా యాక్టివ్గా ఉంటాడు బాబు, దేవుని పనిలో చురుగ్గా పనిచేస్తాడు బాబు, అసలు మీటింగ్ ఇవన్నీ చాలా పనులు వీడు చేస్తున్నవే బాబు అన్నాడు. నేను నన్ను ప్రైజ్లాడు తమ్ముడు, చాలా సంతోషం అన్నాను. వెంటనే లెక్చరర్ గారు అన్నారు, తమ్ముడు స్వామి, వీడు అన్నీ చేస్తాడు కానీ దేవునికి వీడికి ఇంకా హృదయం ఇవ్వలేదు, వీడికి మారు మనసు పొందలేదు, ఏదో నామినల్గా వచ్చిపోతుంటాడు, యాక్టివిటీస్లో చాలా బిజీగా ఉంటాడు బాబు, వీడు మార్పు పొందలేదు అన్నాడు. నేను షాక్ తిన్నాను, ఇన్ని పనులు చేసిన ఈ తమ్ముడు ఇంకా మారు మనసు పొందకపోవడం ఏంటి అని. అప్పుడు జీవరత్నం గారు అన్నారు, బాబు స్వామి, నువ్వు వెళ్ళిపోయే లోపుగా నువ్వు తిమోతితో మాట్లాడాలి అన్నారు. అన్నారు, నీకేం కావాల్సి వచ్చినా ఈ తిమోతియే నీకు ఎస్కార్ట్ అన్నీ చూస్తాడు అని చెప్పారు. చెప్తే సరే నేను మాట్లాడే అవకాశం ఉంది కదా అని అనుకుని నా బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి వచ్చాడు. నేను బ్రేక్ఫాస్ట్ తింటూ నా సంభాషణ మొదలు పెట్టాను. తిమోతి, అసలు యేసు ప్రభుని గురించి నువ్వేమనుకుంటున్నావు? ఎందుకు నీ హృదయం ప్రభుకి ఇవ్వడం లేదు? యవ్వన ప్రాయంలో దేవుని బిడ్డవైతే నువ్వు ప్రయోజకుడు అవుతావని నేను సువార్త చెప్పడం మొదలు పెట్టేసరికి చూస్తాను సార్, చేస్తాను సార్ అంటూ నవ్వుకుంటూ పోతున్నాడు. అంటే వీడి సీరియస్నెస్ లేదన్నమాట అని అనుకున్నాను. మళ్ళీ లంచ్కి వస్తాడు కదా వడ్డించడానికి, అప్పుడు మరోలా మాట్లాడదాము, వీడి మైండ్ అర్థమైంది అనుకున్నాను. వాడి మైండ్ నాకు అర్థమైంది కానీ వాడు నాకు మిస్ అవ్వడం మొదలుపెట్టాడు. ఎవరినో పంపించాడు లంచ్కి, నాకు వడ్డించడానికి కనబడలా, డిన్నర్ కూడా కనబడలా, తర్వాత బ్రేక్ఫాస్ట్గా లేదు. మన తమ్ముళ్ళు డుమ్మా కొట్టడంలో అతిరథ మహారథులు వీళ్ళందరూ. మీరు మర్చిపోలేమోలండి, అందుకే ఇక్కడికి వచ్చారు. కొంతమంది వాళ్ళ వరకు దేవుని వాక్యం వచ్చి మార్పు చెందవలసి వస్తుందనేసరికి మాత్రం అయ్యో లోకములో పాపం కనబడుతుంది, లోకములో ఆశలు కనబడుతున్నాయి, అవి అనుభవించాలి అని తపన, ఆ కుతి, ఆ లోతైన లస్ట్, దురాశ వీళ్ళని దేవుని యొద్ద నుంచి దూరం చేసి వారి జీవితాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉంటుంది. సరే, మనోడు ఆ తర్వాత రోజు రాత్రి వరకు కనబడలేదు. నేను ఇక వెళ్ళిపోతున్నాను, నా కారు ఎక్కుతున్నాను. వచ్చి సార్ వెళ్ళిపోతున్నారా, వందనాలండి అన్నాడు. ఏమయ్యా తిమోతి, ఏమయ్యా, నిన్న ఉదయం కనిపించావు బ్రేక్ఫాస్ట్కి, ఇప్పటి వరకు నువ్వు మళ్ళీ నాకు కనబడలేదు. నీతో మాట్లాడమని అంకుల్ చెప్పారు, నేను మాట్లాడదామనుకున్నాను, నువ్వేంటి అట్లా గైర్హాజరైనావు అన్నాను. ఊరికే నవ్వి అంటాడు, ఏమీ లేదు సార్, కొంచెం బిజీగా ఉన్నాను అన్నాడు. సైతాను కొడుకులకు చాలా బిజీ, సైతాను కూతుర్లకు మరీ బిజీ, అవసరమైన దాన్ని వదిలేసి ఎన్నన్నా చేస్తారు మన వాళ్ళు. సరే, నేను అన్నాను, తిమోతి, నీకు మళ్ళీ కలుస్తానో లేదో నాకు తెలియదు, మరోమారు కనబడతానో లేదో నాకు తెలియదు, నీ జీవితం ప్రభుకి ఇవ్వాలి, ఆయన ద్వారా తప్ప నీకు పాప క్షమాపణ కలిగించే వేరొక మార్గం ప్రపంచంలో లేదు తమ్ముడు, నువ్వు ఆలస్యం చెయ్యొద్దు అని చెప్పి నా కారులో నిన్ను వచ్చేసాను. నెక్స్ట్ సండే మాకు ఈవినింగ్ ఆరాధన జరుగుతూ ఉంది. ఈవినింగ్ ఆరాధనలో నాకు ఒక SMS వచ్చింది, ఆ తిమోతి అనారోగ్యంగా ఉన్నాడు, ప్రార్థన చేయండి. అదేంటి, 25-27 సంవత్సరాల మధ్యలో ఉన్న యవనస్తుడు అప్పుడే అనారోగ్యం ఏంటి వీడికి, ఏమైంది అబ్బాయికి? సరే, వర్షిప్ అయ్యాక అడుగుదాంలే, నీ మధ్యలో ఫోన్ చేయడం ఎందుకని నేను మెసేజ్ చూసి అట్లనే పెట్టాను. మా ఆరాధన జరుగుతున్నది. నేను ఆరాధన ముగించి మళ్ళీ నా సెల్ ఫోన్ చూసేసరికి ఉన్న మెసేజ్ ఏంటో తెలుసా? తిమోతి ఈస్ నో మోర్ అని ఉంది. తిమోతిక లేడు, చచ్చిపోయాడు. చూస్తాను సార్, చేస్తాను సార్ అన్నాడు. ఏమంటే భక్తి మీద సీరియస్నెస్ లేదు, వాయిదా వేస్తున్నాడు, తన పాప క్షమాపణ పొందడానికి ఒక తీర్మానం లేదు. వినండి తమ్ముడు, చాలా సీరియస్గా, నీ జీవితం కూడా అలాంటిదేమో, అలాంటి వ్యక్తిగానే యూత్ క్యాంప్కి వచ్చావేమో. వాయిదాలు వేయొద్దు. ప్రభు మాటలు నీ వరకు వస్తున్నప్పుడు, అవి నీకు అర్థమవుతున్నప్పుడు, ఇది నా జీవితం అని కనిపించినప్పుడు నీ హృదయమును తెరిచి యేసు ప్రభుకి నీ హృదయములో చోటివ్వాలి. ఇంతకంటే ఎక్కువ చెప్పను, ఇంకా ముందు మనం చాలా మాట్లాడుకుంటాం. ఇప్పుడు విషయానికి వస్తున్నాను, బాగా వినండి. విషయం ఏంటనంటే, సమయము యొక్క విలువనెరగిన వాళ్ళు అజ్ఞానులు, సమయము యొక్క విలువనెరిగిన వాడు జ్ఞాని అని మనం చదివాం కదా. ఇప్పుడు ధనవంతుడు, యవనస్తుడు, అధికారి పరిగెత్తుకుంటూ వచ్చి యేసును కలిశాడు అంటే ఇతను సమయం యొక్క విలువనెరిగాడు అంటే జ్ఞాని అని మనం అంటున్నామంటే, జడ్జెస్ తీర్పు చెప్పండి, మంచోడందామా చెడ్డోడందామా? అసలు ఇంతమంది ఉండి గట్టిగా చెప్పండి, ఏమందాం? చాలా మంచోడు. 3 విషయాల్లో చాలా బాగా కనబడుతున్నాడు.
ఫోర్త్ ఐడియా చూపిస్తాను చూడండి. మళ్ళీ మార్కు సువార్త 10వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనమే మళ్ళీ చదువుతాను. మార్కు సువార్త 10:17 చూడండి. పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట, వింటున్నారు కదూ, ఆయన ఎదుట మోకాళ్ళున్నాడట. వినండి, ధనవంతుడు, దానితో పాటు అధికారము కలిగిన వాడు, దానితో పాటు యవనస్సుడు, ఆ ఊర్లో కొద్దో గొప్ప పలుకుబడి కలిగిన వాడు యేసు మార్గం గుండా వెళ్ళిపోతుంటే పరిగెత్తుకొని రావడమే ఒక ఆశ్చర్యకరమైన విషయం. కానీ ఇప్పుడు యేసు ముందు మోకరించాడు అంటే అతనిలో దీనత్వము ఉందన్నమాట. చెల్లి, తమ్ముడు వింటున్నారా? ఏముంది అతనిలో? తమ్ముడు చెప్పండి, ఏముంది అతనిలో? దీనత్వం ఉందన్నమాట. అతను చాలా దీనుడు. వినండి చాలా జాగ్రత్తగా. ఆ రోజుల్లో యేసు ప్రభుకి ఏదో పెద్ద ఘనత లేదు. యేసును చూసి ఆ రోజుల్లో వారు ఏమంటున్నారో తెలుసా? ఇతగాడు బెల్జెబూలు, దెయ్యాలకు అధిపతి అంటున్నారు. మరొకడేమో సమరయుడు, లో క్యాస్ట్ మ్యాన్ అని అంటున్నారు. మరికొంతమంది తిండిపోతూ త్రాగబోతు అంటున్నారు. మరొకడేమో పిచ్చి పట్టింది వీడికి అంటున్నారు. మరొకడేమో వీడు ఎవరికి పుట్టాడో తెలియదు అంటున్నారు. ఇట్లా అంత రెస్పెక్టబుల్గా లేదు యేసు ప్రభు జీవితం. అలాగా గౌరవం లేని వ్యక్తిగా యేసు ఉన్నా గాని అటువంటి వ్యక్తి ముందు ఇతగాడు, వింటున్నారు కదూ, మోకరించాడు అంటే ఎవడేమనుకుంటే నాకేంటి, ఇతను ఎవరో నాకు అర్థమైంది అన్నట్టుగా అతని ముందు దీన మనసు కనపరచడం మంచిదని దీనుడైపోయినాడు. చెల్లి, తమ్ముడు జాగ్రత్త వినండి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఎవరైతే దేవుని దగ్గర దీనులై, దేవుని దగ్గర దీన మనసు కలిగి ఉంటారో వారికి ఇవి దొరుకుతాయట. ఏం దొరుకుతాయి చెప్తాను చూడండి. యాకోబు రాసిన పత్రికలో ఉంది, పేతురు రాసిన పత్రికలో కూడా ఉంది. చదువుతున్నాను చూడండి ప్రియులారా. యాకోబు 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఇలా ఉంది. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెబుతూ ఉంది. అహంకారంతో ఉంటే తమ్ముడా, అహంకారంతో ఉంటే ఓ చెల్లి, దేవుడు నిన్ను ఎదిరిస్తాడు. నువ్వు దీన మనసు గల వ్యక్తివైతే ఆయన తన కృపను నీకు అనుగ్రహిస్తాడు. మరో మాట చదువుతున్నాను చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం ఇలా ఉంది. చిన్నపిల్లలారా, యవనస్తులారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన వస్త్రము అను దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని మనం చదువుతున్నాం. సరే వినండి, చాలా మంచి విషయం. ఇప్పుడు ఈ యవనస్తుడు అక్కడ మోకరిస్తే 10 మంది చూసి ఏమనుకుంటారు? ఒరి 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 ఈడెంట్రా మన అధికారి, ఈ ధనవంతుడు, ఈ యవనస్తుడు ఆ యేసు ముందు మోకరించినాడని చిన్నపరుస్తారు, ఎగతాళి చేస్తారు, కామెంట్స్ చేస్తారు, సెటార్లు వేస్తారు. కానీ ఈ యవనస్తుడు ఎవడు ఏమనుకుంటే నాకేంటి, ఈయన ఎవరో నాకు తెలిసింది, నేను నిత్య జీవం పొందడానికి, పాప క్షమాపణ పొందడానికి నాకు కావలసిన జవాబు యేసు వల్ల నాకు లభ్యమవుతుంది అని ఎరిగిన వాడై ఎవరేమనుకున్నా లక్ష్యం చేయకుండా యేసు ముందు మోకరించాడు. చెల్లి, తమ్ముడు బాగా వినాలి. ఈరోజు ప్రభువును నమ్మాలనుంది, జీవితాన్ని మార్చుకోవాలనుంది, నువ్వు ప్రభు బిడ్డ అవ్వాలనుంది. కానీ నీ ఫ్రెండ్స్ ఒరే అప్పుడే భక్తిపరుడు అయిపోయావా, అప్పుడే బైబిల్ పట్టేసుకున్నావా, అప్పుడే నువ్వు మారిపోయావా అని ఎగతాళి చేస్తారని, నేను ఆట పట్టిస్తారని నీ స్నేహితులకు భయపడి నువ్వు ప్రభు దగ్గరకు రావడం లేదు. స్నేహితులకు భయపడి నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వడం లేదు. నాశనానికి వెళ్ళిపోతున్నావు అనే విషయాన్ని చెప్పడానికి నేనేమి మొహమాట పడ్డం లేదు. తమ్ముళ్ళు, చెల్లెలు బాగా వినండి. ఇప్పుడు 4వ విషయం, ఈ యవనస్తుడు, ధనవంతుడు, అధికారి యేసు ముందు దీన మనసు కలిగి ఉన్నాడు అంటే మంచోడందామా చెడ్డోడందామా? జడ్జెస్ చెప్పండి, మంచోడందామా చెడ్డోడందామా? ఎన్ని విషయాల్లో మంచివాడు? 4 విషయాలు. ధనము ఉంది, ధనముతో పరలోకం రాదని తెలుసుకున్నాడు. అధికారం ఉంది, అధికారముతో పరలోక రాజ్యం రాదని తెలుసుకున్నాడు. సమయం యొక్క విలువ నెరిగాడు, దీన మనస్సు కలిగి ఉన్నాడు. 5వ సంగతి చెబుతున్నాను చూడండి. మళ్ళీ మార్కు సువార్త 10వ అధ్యాయం మళ్ళీ 17వ వచనమే చూడండి. ఏమంటున్నాడు 17వ వచనంలో? సద్బోధకుడా అన్నాడు. ఈ మాటకు యేసు ప్రభువారు పక్కనే
భాష్యం అర్థం చెప్పారు, ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. ఏమన్నారు చూడండి 18వ వచనంలో, యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాదు. ఏ అబ్బాయి, దేవుణ్ణి మాత్రమే సద్బోధకుడా సత్పురుషుడా అని అనాలి. నువ్వు నన్ను సద్బోధకుడా అని పిలుస్తున్నావు, నన్ను దేవునికి అంగీకరిస్తున్నావా అన్నట్టుగా ప్రభు అడిగారు. అంటే యేసు ఎవరో అంత బాగా గమనించాడన్నమాట. చెల్లి తమ్ముడు బాగా వినాలి. ఈ రోజున యేసు ఎవరో చెప్పండి అంటే ప్రియులారా, ఈరోజు చాలా మందికి ఆయన గురించిన అవగాహన లేదు. ప్రియులారా, యేసుని పేరు పదే పదే వల్ల ఇస్తాము, చేతుల్లో బైబిల్ ఉంటుంది, కానీ యేసుని గురించిన సరైనటువంటి గ్రహింపే లేదు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. తమ్ముడు వింటున్నారా? ఎరుగుటయే నిత్య జీవం. నీ వింటున్నాడా లేదు చూడు తమ్ముడు. తమ్ముడు వింటున్నావా? అద్వితీయ సత్యదేవుడైన దేవుణ్ణి, ఆయన పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఆ యేసును ఎరుగుదువా అన్నది ఒక ప్రశ్న. కానీ తమ్ముడు చెల్లి వినండి, ఈ యవనస్తుడు ఎంత గొప్పవాడనంటే యేసు ఎవరో కూడా ఎరిగి అతని దగ్గర అట్లా సద్బోధకుడా అని సంబోధించాడు. యేసు ఎవరో తెలుసుకున్నాడు, యేసు ఎవరో గ్రహించాడు, యేసు ఎవరో ఎరిగాడు. అంటే మీరే జడ్జిమెంట్ ఇవ్వండి, మంచోడందామా చెడ్డోడందామా? తమ్ముడు చెప్పండి. చాలా మంచోడు. ఎన్ని విషయాల్లో బాగున్నాడు? 5 విషయాల్లో బాగున్నాడు. 6వ సంగతి చెప్తాను. 6వ సంగతి చూడండి ఏమి రాస్తుందో. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మరో మాట చదువుతున్నాను చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో 17వ వచనంలో మరో మాట, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేను ఏమి చేయాలి అని అడిగాడు. ఏమండి, ఆయన రైట్ క్వశ్చన్తో రైట్ పర్సన్ దగ్గరికి వచ్చాడు. ఇది ప్రశ్నలన్నింటికంటే ఏమండి ఒక అద్భుతమైన ప్రశ్న. వినండి జాగ్రత్తగా. నేను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, నేను పాప క్షమాపణ పొందడానికి ఏం చేయాలి అని అడిగిన ప్రశ్నలన్నింటిలో కూడా ఏమండి ఒక మాటలో చెప్పాలంటే నోబుల్ క్వశ్చన్ అడిగాడు. వినండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నేను యవనస్తుడిగున్నాను, ఎప్పటికే అధికారిని, నా అధికారం ఇంకెంత గొప్ప చేసుకోవాలో నువ్వు ఆ సలహా చెప్పు అని అడగడానికి రాలా. ఎప్పటికే నా దగ్గర చాలా పైసలున్నాయి, దీని పిల్లలు ఎట్లా పెట్టించి నేను బాగా డబ్బులున్నోడిని ఎట్లయిపోవాలి అని అడగలేదు. నిత్య జీవానికి ఎట్లా పోవాలో చెప్పు. ఇలాంటి ప్రశ్న ఎందుకు అడిగాడు? ఇలాంటి ప్రశ్న ఎప్పుడు వస్తుందో తెలుసా? 2 కారణాల చేత వస్తుంది. ఒకటి, మనకు ప్రియమైన వారు ఎవరో చచ్చిపోతే వాళ్ళ డెడ్ బాడీ అక్కడే ఉంటే వాళ్ళని మనం ఎలా చూసినప్పుడు, అరే నేను కూడా ఇట్లా ఒక రోజున చావబోతానే, ఈ శరీరాన్ని ఇప్పుడు మట్టి కలిపేస్తే ఇతని ఆత్మ ఎక్కడికి వెళుతుంది అన్న ప్రశ్న చచ్చినోళ్ళ ముందు నిలబడి ఆలోచించినప్పుడు నేనేమవుతాను అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఇలాంటి ప్రశ్న వస్తుంది. లేకపోతే ఇప్పుడు సైక్లోన్ వచ్చింది. ఏంటి సైక్లోన్ పేరేంటి? మీరు ఎక్కడ ఉన్నారు? ఇందాక అన్నయ్య చెప్పించారుగా. ఈ సైక్లోన్ వచ్చి చాలా మంది చచ్చిపోయారు అనుకోండి, ఎన్ని శవాలు కనబడగానే అరే ఇంతమంది మనుషులు చచ్చిపోయారా, నేను చచ్చిపోతాను కదా అని వైరాగ్యం వస్తే అప్పుడు ఈ ప్రశ్న వస్తుంది. నేను అనుకుంటాను ఇతడు యవనస్తుడే ఇంత నోబెల్ క్వశ్చన్తో వచ్చాడు అంటే బహుశా అతని ఫ్రెండ్ ఎవరు చచ్చిపోయారేమో, లేకపోతే నేచురల్ కెలామిటీలో ఎక్కువ మంది ఎక్కడో చచ్చిపోయారని విన్నాడేమో, నాకు తెలియదు. కానీ ఏవండి, హీ కేమ్ విత్ ఎ రైట్ క్వశ్చన్ టు ఎ రైట్ పర్సన్. ఒక సరైన వ్యక్తి దగ్గరకు సరైన ప్రశ్నతో అతను వచ్చాడు. తమ్ముళ్ళు చెల్లెలు బాగా వినాలి. మంచి ప్రశ్నను ఆలోచించడానికి ఇష్టపడుతున్నాడు, మంచి ప్రశ్నకు జవాబు పొందడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మరణము తరువాత, ఈ శరీరం మట్టికి వెళ్ళిపోయిన తరువాత ఆత్మకు నిత్యత్వములో చోటు ఉంటుందని ఆలోచించి వచ్చాడు అంటే హలో చెప్పండి జవాబు. మంచివాడన్నామా చెడ్డవాడన్నామా? చాలా మంచివాడు. 2 విషయాలు బాగున్నాడు, 6 విషయాలు బాగున్నాడు. ఇవన్నీ మనసులో పెట్టండి. మీరంతా జడ్జిలు కదా, నోట్ చేయండి. పీనల్ కోడ్ ప్రకారం 6 పీనల్ కోడ్స్ చూసాం. ఇప్పుడు మనం 6 విషయాలు కూడా పాజిటివ్గానే మీకు సమాధానం వచ్చాయి. లాస్ట్ పాయింట్ చదువుతున్నాను చూడండి. 7వ సంగతి ఏంటంటే చూడండి, యేసు ప్రభువారి గ్రంథ 19వ వచనం. సరే, నిత్య జీవానికి పోవాలనుకుంటున్నావా? నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్షి చెప్పొద్దు, మోసం చేయొద్దు, అమ్మానాన్న
నన్ను సన్మానించు, నీ ఆజ్ఞ తెలుసు కదా అన్నాడు. అప్పుడు వీడు అంటున్నాడు, అందుకు అతడు బోధకుడా, హలో వినండి, ఇలా అంటున్నాడు, బోధకుడా బాల్యం నుండి ఈ మందియు అనుసరించుచునే. అంటే ఏమైనా వినండి, ఇంత బాగా ఇక్కడ కూర్చుని ఎవరైనా చెప్పగలమా? చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాను అని చెప్పగలమే, అమ్మని చెప్పడం లేదు, రూపే చెప్తున్నాడు. అంటే ఇతను ఎవరంటే గవర్నమెంట్ నైతికంగా చాలా బాగా బతుకుతున్నాడు. ఎప్పుడు వ్యభిచరించలేదు, ఎవరిని చంపలేదు, అబద్ధ సాక్ష్యం చెప్పలేదు, అమ్మానాన్ని సన్మానిస్తున్నాడు. ఎంత నైతికంగా బాగున్న వాడికి పరలోకం దొరుకుతుందని తెలుసుకోవాలి కదా. అది యేసు దగ్గరికి వచ్చాడు వీడు అంటే ఒక అర్థమైంది. వీడికి ఏమర్థమైందో తెలుసా? బహుశా వీడు యెషయా గ్రంథం 64 అధ్యాయం 6వ వచనం చదివాడేమో. యెషయా గ్రంథం 64 అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను చూడండి. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి ఉండవాయెను. మేమందరము ఆకువలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములను చుట్టుకొని పోయాము అని ఉంది. తమిళలో చెట్లు వినండి. యెషయా గ్రంథం 64:6లో ఏముందో తెలుసా? Our righteousness is looks like a filthy rags. Our righteousness looks like filthy rags. ఏమంటే మురికి ఉండదు. దాని భావం నేను చెప్పచ్చు, చెల్లులు ఉన్నారు, ఏమంటే మనకి చెల్లులు ఉంటారు, అక్కలు ఉంటారు, మన అమ్మలు ఉంటారు. వారు నెలకి ఒకసారి దేవుడు వారి శరీరంలో పెట్టిన క్రమం ప్రకారం వారు దర్శనం జరిగినప్పుడు వారి గుడ్డలు వాడతారు. ఎక్కడ యెషయా వాడిన ఆ మురికి గుడ్డలు అనే మాటకు ఎవ్రీ భాషలో ఉపయోగించిన పదమేంటో తెలుసా? అటువంటి వినండి జాగ్రత్తగా. నువ్వు ఎంత మంచోడైనా కావచ్చు, కానీ నీ నీతి దేవుని దృష్టి ఎదుట అటువంటి గుడ్డలో అంటున్నాడు. బహుశా వాడికి వచ్చిన సందేహమేమో బాయ్ అదో తమ్ముడు వినండి, వినండి మంచి జాగ్రత్తగా. నేను ఇంత నీతిగా బతికినా నా నీతి అటువంటి గురుగు గుడ్డలతో సమానం, నాకు పరలోకం తెచ్చిపెట్టదు అని ఎరిగాడు. కనుకని యేసు దగ్గరకు వాడు వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఎంత మంచి అవగాహన ఉందంటే వీడు మంచోడందామా చెడ్డోడందామా? గట్టిగా చెప్పండి, మంచోడందామా చెడ్డోడందామా? చాలా మంచోడు. అలాంటి వాడు ఇప్పుడు మనకు మన్నా చర్చ్ దగ్గర, మన క్యాంప దగ్గర కనబడితే ఏమంటాం? తమ్ముడా, నీకు తప్ప పరలోకం ఎవరికి దొరుకుతుందా? తమ్మి, పరలోక తలుపులు ఇలా తెచ్చుకున్నాయినా, దేవదూతలు తమ చేతుల్లో మోసుకునేస్తావా నీవు అని మనం అంటామేమో. 7 విషయాల్లో బాగున్నవాడు కదా మనం గమనించాం. ధనవంతుడు ధనం పరలోకములకి అని తెలుసుకున్నాడు, అధికారం పరలోకములకి అని తెలుసుకున్నాడు, సమయం యొక్క విలువ ఎరిగాడు, యేసు దగ్గర పేదవలసి కనపరిచాడు, యేసు ఎవరో గుర్తించాడు, యేసు ప్రభు దగ్గర సరైన ప్రశ్న అడిగాడు, యేసు ప్రభు దగ్గర ప్రియ తమ్ముడు చిన్న నైతికంగా పరలోకం తెచ్చిపెట్టదని గ్రహించాడు. 7 విషయాలు చాలా బాగున్నవాడు. వారికి ఎవరైనా కనబడింది ఇదే పరలోకం అంట. కానీ యేసు అలా ఏమన్నాడు చూడండి, చదువుతున్నాను చూడండి. 21వ వచనం ఇలా ఉంది. యేసు అతనిని చూసి, కాబట్టి వింటున్నారా? యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి పొదుపుగా ఉన్నది, నీవు వెళ్ళి నీ కలిగిన మరియు అవి బీదలకు పరలోకమందు నీకు ఘనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పారు. బాగా వినండి. యేసు నీకే పరలోకం తమ్ముడా, పరలోకంతో తెరిచుంటాయి, దేవదూతలు నేను మోసుకుపోతారు అని అట్లా యేసు చెప్పలేదు. కానీ యేసు ఇలా అన్నాడు, యేసు అతనిని చూసి. నాకు ప్రశ్న వచ్చింది, ఎంతసేపు యేసు ప్రభు వాళ్ళ మోసుకుని మాట్లాడాడా? అదేంటి వార్త రాస్తున్నాడు, యేసు అతన్ని చూసి అంటే ఎంతసేపు కళ్ళు మోసుకుని మాట్లాడాడా? అది కాదు అర్థం. యేసు అతన్ని చూసంటే హలో బాయ్ లుక్ ఎట్ మీ అన్నట్టుగా చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? రక్షణ చూపుతో మొదలవుతుంది, క్రైస్తవ భక్తి చూపుతోనే ముగించబడుతుంది. ఎందుకంటే అందుకని ఏం చదువుతాం? పూర్తిగా నివాసులారా నా వైపు చూచి రక్షణ
హెచ్చించి మాట్లాడతాం. మనకి ఏం కావాలో తెలుసా? మన బాగా పనులోనే కావాలి. మన లోపల శక్తిని అన్నదంటే మనకి ఇష్టం ఉండదు. నువ్వు ఎంత రకముడా, నువ్వు అంత రకముడా, నువ్వు హీరో రకముడా, నువ్వు అది రకముడా అంటే అర్థం అదే టీచర్ కాలం కేపుతాం. నీ కాలం వేసిందా నీ కేక్ పోస్తాడు రోజులు నేర్పించుకో. నేను పుట్టిన మినిస్ట్రీకి వస్తే ఒక బ్యాటరీ తెచ్చి కాస్త ముసలాయి పరిష్కృతాయన అన్నాడు. అర్థం నేను పుట్టినకి వచ్చాను, చాలా అర్థం చేశాను అంకుల్ అన్నారు. ఆయన చాలా మంచి పనికి వచ్చాను ఆయన అన్నాడు. అంకుల్ నాకేదో 2 మాటలు చెప్పండి అన్నాడు. అదేమన్నాడు తెలుసా? నాన్న సేవలో ఈ విషయం మర్చిపోకురా. ఎవరైతే నీ కోడి కోసం భోజనం పెట్టాడో ఆడే మర్చిపోకురా అన్నాడు. నీకు అర్థమైందో లేదు? ఎవరైతే కోడి కోసం నీకు భోజనం పెట్టాడో వాడే నీకు కేక్ వస్తాడని మర్చిపో. అంటే అర్థం భోజనం పెడతాడు తింటామని కాదు. ఎవరైతే నేను మెచ్చుకొని నీకు మేము ఉన్నామంటారో వాళ్ళకు నేను వేడవలసి వస్తుంది. కనుక నీ లోపాలను చూపించుకోవడం నీకు మేలు చేస్తున్నాడు. నీ తప్పులు చూపించి దిద్దుకోమని గట్టిగా చెప్పేవాళ్ళని ప్రేమిస్తున్నావా? యేసు అతనిని చూసి అతనిని ప్రేమించి అతను ఏం చేస్తున్నాడట? నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటి కొదువుగా ఉన్న విషయం? వినండి ఒక మాట. ఒకటి, పరలోకానికి ఎంట్రీ గురించి ఒక ప్రిన్సిపల్ చెప్పాడు. పరలోకంలో ఎన్రిచ్మెంట్ కొరకు ఒక ప్రిన్సిపల్ చెప్పాడు. నువ్వు పరలోకంలో రావాలనుకుంటే నన్ను వెంబడించు. పరలోకంలో నీ ధర్మధికం చేసుకోవాలంటే నీకు కలిగినది అమ్మి పేదలకివ్వు. నువ్వు ఎంతలోనో పరలోకంలో ఎన్రిచ్ అవుతావు. నువ్వు పరలోక ప్రవేశము పరలోకంలో సంపదను అవ్వాలంటే ఈ 2 పనులు చేయాలన్నాడు. కాబట్టి బాగా విన్నారు కదా విషయం. నీకు అర్థమైంది? జడ్జెస్ ఈ 2 తీర్పులు చెప్పారు. 7 విషయాల్లో బాగున్నా ఇవ్వండి చెప్పాల్సిన మాటలు యేసు చెప్పాడు. సరే వినండి. ఇప్పుడు ఈ ధనవంతుడు యవనస్తుడు అధికారులు యేసు ఉన్నాడు. పరలోకం ఆయనే, నిత్య జీవం ఆయనే. ఇప్పుడు అది విషయం నేను మనసులో ఉంచుకొని స్టార్టింగ్ స్టోరీ దగ్గరికి వెళ్ళండి. స్టార్టింగ్ స్టోరీ ఏంటి? మత్తయి 13:44లో ఒక రైతు విషయం మనం ఆలోచించాం. ఒక రైతు యొక్క దాచబడిన ధన్యత కలిగిన పొలం ఉంది. కాబట్టి వింటున్నారా? యవనస్తుడు ముందు యేసు ఉన్నాడు, ఆయనే నిత్య జీవము. రైతు ముందు నిత్య జీవానికి కోరికగా ఉన్న దాచబడిన ధన్యత కలిగిన పొలం ఉంది. ఇప్పుడు వీరిద్దరి ముందు ఒకే ఒక పని ఉంది. ఏంటా పని? రైతు ఆ పొలం సంపాదించుకోవాలంటే తనకు కలిగినంతా అమ్మి యేసు పొలాన్ని కొనుక్కోవాలి. ఇప్పుడు నిత్య జీవానికి యవనస్తుడు రావాలంటే తనకు కలిగినంతా అమ్మి యేసుని వెంబడించాలి. వినండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఆప్షన్ ఒకటే. ఏంటి ఆప్షన్? ఇతరులు అమ్మి రావాల్సిందే, ఇతరులు కూడా అమ్మి రావాల్సిందే, అతను కూడా కలిగింది వదిలేయాల్సిందే, ఇతరులు కూడా కలిగింది వదిలేయాల్సిందే. యేసు నిత్య జీవంగా ఎదురుగా యవనస్తుడు ఉన్నాడు. నిత్య జీవంగా ఆ పొలం రైతు ముందు ఉంది. రైతు ఎలా వెళ్ళాడంటే ఇంటికి పొలములు కొనుక్కోవడానికి మర్చిపోయాడే. అబ్బా ఎలా వెళ్ళాడట? మత్తయి సువార్త 13:44లో ఏం చదివాము? ఆ పొలములు కొనుక్కునేటప్పుడు ఎట్లా పోయాడు? చదువుకుని మళ్ళా 13:44 పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనుడు. ఎలా వెళ్తున్నాడట? చెప్పండి ఎలా వెళ్తున్నాడట? సంతోషంతో వెళ్తున్నాడు. ఎందుకు సంతోషంతో వెళుతున్నాడనంటే తనకు కలిగిన దానికంటే ఈ పొలం విలువే ఎక్కువ అనుకున్నాడు. తనకు కలిగిన వాటన్నిటికంటే ఈ పొలం విలువే ఎక్కువ అనుకున్నాడు. ఇప్పుడు యవనస్తుడి దగ్గరికి రండి. మార్క్స్ వార్త 10:22 చూడండి. అతడు మిగులు ఆస్తి కలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని ఎట్లా పోయాను? చూస్తున్నారా? ఎట్లా పోయాను? ఇష్టపడుచు వెళ్ళిపోతున్నాడు. నీకు కలిగిన దాన్ని నిత్య జీవం సంపాదించుకో, నన్ను సంపాదించుకుంటే దొంగపడుతూ వెళ్ళిపోతున్నాడు. అంటే 7 విషయాల్లో పోతున్నాడు కానీ అవసరమైన దాని దగ్గర ఆ యవనస్తుడు బాగులేడు. అంటే అర్థమైందన్నమాట. యేసు కంటే వింటున్నారు కదా, నిత్య జీవుడు కంటే తనకు కలిగిన ఆస్తికి అతను చాలా ఎక్కువ విలువనిచ్చాడు. కాబట్టి నా పరిస్థితి ముగించబోతున్నాను. సీరియస్ గా వినండి. రైతుకి పొలం విలువ ఎక్కువ, తనకు కలిగినది విలువ ఎక్కువ.
ఎందుకు అంటే రైతు దృష్టిలో ఒకటే విలువనిచ్చాడు, దానికి కలిగిన దానికి పెద్ద విలువను ఇవ్వలేదు. యవనస్తులు, ధనవంతులు, అధికారి యేసుకు విలువనిచ్చాడా, తనకు కలిగిన దానికి విలువనిచ్చాడు అంటే తనకు కలిగిన దానికే విలువనిచ్చాడు, కానీ యేసుకు అతను విలువను ఇవ్వలేదు. ఈ యూత్ క్యాంప్ లో మార్నింగ్ బైబిల్ స్టడీలో చెప్పేటప్పుడు నీ ముందు ఒక క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ ఏంటో తెలుసా? యేసు నీకు విలువైన వాడైనా? యేసు నీకు విలువైన వాడైనా? ఆ యేసు కొరకు ఏదైనా విడిచిపెట్టి ప్రభువుని వెంబడించడానికి, ఆ పరలోకరాజ్యాన్ని పొందడానికి, పాపక్షమాపణ పొందడానికి నువ్వు ఇష్టపడతావు. యేసుకు నీవిచ్చే ఖరీదు యేసు నీకు ఎంత అవుతాడు? నేను కొన్ని మాటలు చెప్పి ముగింపుకు వస్తాను. కొన్ని మాటలు చెప్పి నేను ముగింపుకు వస్తాను. ప్రియ దేవాలయంలో కాసులు, 2 కాసులు వేసిన పేద విధవరాలు పోయి అడుగుదాం. అమ్మా పేద విధవరాలు, దేవుడు నీకెంత విలువైన వాడు, యేసు నీకెంత విలువైన వాడు అంటే పేద విధవరాలు అంటే, అయ్యా నేను ఏమి ఇచ్చి ఆ దేవునికి విలువ కట్టగలను? నా దగ్గర ఏమీ లేదు, 2 ఈ కాపర్ పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 2 అనిపిస్తున్నాను. కారణం ఏంటో తెలుసా? అదే జీవితం. యేసు నాకు ఎంత అవుతాడు, దేవుడు నాకు ఎంత విలువ అవుతాడు అంటే నా జీవనంతో ఆయనే. అది నేను ఆయన కట్టే విలువ. తమిళ బాగా వినండి, తమిళ బాగా వినండి. మరియ దగ్గరికి వెళ్ళి అడుగుదాం. మరియా, మరియా, యేసు నీకు ఎంత విలువ అవుతాడమ్మా అంటే మరియ నాకంటది, అయ్యా నేను సంవత్సరం అంతా కష్టపడినా ఆ వేటను నేను ఒక దగ్గర దాచిపెట్టుకున్నాను. యేసు మా ఇంటికి వచ్చినప్పుడు ఆ దాచిపెట్టిన ధనంతో నేను సంపాదించుకున్న విలువైన అత్తరు నుండి 1 year salary, ఒక సంవత్సరపు వేతనం ఆ అత్తరు నుండి దానికి పగలగొట్టి ఆయన తల మీదుగా అత్తర వేసి నేను అభిషేకించాను. ఎందుకంటే ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. యేసు నాకు ఎంత అవుతాడంటే నా బ్రతుకంతా ఆయనే అని చెబుతుంది మరియా. పౌలు దగ్గరికి వెళ్ళి అడుగుదాం. పౌలా, పౌలా, యేసు నీకు ఎంత అవుతాడు అంటే పౌలు ఇలా అంటాడు. చదవండి, నాకు యేసు ఎంత అవుతాడో ఒక దగ్గర చెప్పాను. అపొస్తలుల కార్యాలు 20:24లో మాట పౌలు జ్ఞాపకం చేస్తాడు. దేవుని కృపా స్వార్థ నిమిత్తం నా బ్రతుకును తొడగొట్టించవద్దని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియనిగా ఎంచుకోవడం లేదు. తమ్ముడు వినండి, చెల్లి వినండి. పౌలు అంటున్నాడు, నా ప్రాణం కంటే ఎక్కువ, నా ప్రాణం కంటే నా ప్రాణం కంటే సరే. ఇప్పుడు మనమందరము ఆ పేద విధవరాల దగ్గరికి పోతుంది. అలాగనే వినండి స్నేహితులారా, మరి ఎవరి దగ్గరికి వెళ్ళాము? అట్లనే పౌలు దగ్గరికి వెళ్ళాము. యేసు వారు ఇచ్చిన నిలువెట్టు పక్కన పడుతుంది. ఇప్పుడు మనం అందరం కలిసి ఇస్కరియోతు యోధా దగ్గరికి వెళదాం. ఇస్కరియోతు యోధా, యేసు నీకు ఎంత అవుతాడు, నువ్వు ఎంత విలువ ఇస్తావు అంటే ఇస్కరియోతు యోధా అంటున్నాడు, నేను ఆయనకి ఇచ్చే విలువ 30 వెండి నాణాలు. ఎందుకయ్యా బాబు 30 వెండి నాణాలు ఇచ్చావు? అతనికి విలువ అంటే వినండి, యూదులకు తెలుసు 30 వెండి నాణాలు ఎవరు ఖరీదో మనకు తెలియకపోవచ్చు. యూదులకి చాలా బాగా తెలుస్తుంది 30 వెండి నాణాలు ఎవరు ఖరీదో. చూపిస్తాను మీకు, చూడండి. నిర్గమకాండంలో 30 వెండి నాణాలు ఎవరు ఖరీదో చూపిస్తున్నాను. నిర్గమకాండం చదువుతున్నాను, చూడండి. నిర్గమకాండం చదువుతున్నాను, 21వ అధ్యాయం 32వ వచనం, 21వ అధ్యాయం 32వ వచనం. ఆ ఎద్దు దాసునైనను పొడిచినదా ఆ యజమానికి 30 తులముల వెండి చెల్లింపవలెను, మరియు ఆ ఎద్దును రాళ్ళతో సాగబెట్టవలెను. తమ్ముడు వినండి, ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే 2 యజమానులు ఉన్నారు. ఒక యజమానికి ఎద్దు ఉంది, ఒక యజమానికి ఒక పనివాడు ఉన్నాడు. ఈ ఎద్దు ఏం చేసిందో తెలుసా? ఆ పనివాడిని కూడా చేసింది. ఆ దాసుడు పనివాడు ఏ పని చేయలేడు, ఇక మంచం పై పట్టనే ఉంటాడు. ఇప్పుడు ఎద్దు కలిగిన యజమాని ఏం చేయాలంటే, నా ఎద్దు నీ దాసుని గాయపరిచింది, నీ దాసుడు ఏ పని చేయలేని ఒక చేతకాని వాడుగా మంచం పట్టాడు, అతగాడి విలువ నేను ఇస్తున్నాను, ఇదిగోండి 30 వెండి నాణాలు అని ఇచ్చి ఆ ఎద్దుని చంపేయాలి. అంటే 30 వెండి నాణాలు ఎవరికైనా ఏ పనికి పనికిరాని నిష్ప్రయోజకుడైన మంచం పట్టేసిన ఒక స్లేవ్, ఒక బానిస విలువ 30 వెండి నాణాలు.
నుంచి గురిపెట్టుకుని పోయి చచ్చిపోయాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అన్న, అక్క, దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో బైబిల్ స్టడీలో ఏమన్నా దేవుడు మాట్లాడుతున్నాడు. యేసుకు నీవిచ్చు విలువ ఎంత? యోధలాగా విలువిస్తావా? యేసు కంటే నేను ప్రేమించిన ఎవరైనా ఎక్కువ అనుకొని నీ గాడ్ పొందుతావా? యేసు కంటే నా వాడి ఎక్కువ అని వాడికి జీవితంలో చోటించి మారు మనిషి పొందక ఇంకా పాపంలోనే జీవిస్తావా? యేసు కంటే కొన్ని పాపం అలవాటు ఎక్కువని యేసు అందరికంటే తక్కువ వెలువరించి దుఃఖంతో ఈ మందిరం నుంచి బయటకు వెళతావా? సంతోషంతో వెళ్ళాలంటే కలిగినదంతా వదిలిపెట్టి యేసు ప్రభువా నేను హృదయంలో చేర్చుకుంటాను, నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్పి ప్రభువును వెంబడిస్తాము. యేసు ఇచ్చి విలువ ఎంత? యేసు ప్రభువును ఇచ్చి విలువ ఎంత? తమ్ముడు వినండి, 2 మాటలు నా గురించి సాక్ష్యం చెప్పి నేను ప్రార్థనలో నడిపిస్తాను. యేసు క్రీస్తు ప్రభువును నమ్మిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. నెమ్మదిగా తమ్ముడు చెల్లికి సువార్త చెబుతున్నాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకు కూడా నెమ్మదిగా చర్చలు తీసుకువెళ్తున్నాను. మా నాన్నగారికి అమ్మగారికి నచ్చలేదు. మా నాన్నగారు అన్నారు, ఇంకా యేసు ప్రభువును నమ్మేశాం, ఈ పిల్లల్ని పాడు చేస్తున్నావు, యేసు కావాలనుకుంటే నీకు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, యేసు వద్దనుకుంటే నా ఇంట్లో ఉండు అన్నాడు. ఆ రోజు ఉదయం నేను ప్రయత్నం చేస్తే నా ప్రభు నాతో మాట్లాడిన మాట, యోషువ గ్రంథంలో చెప్పిన మాట, నేను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము అనే వాక్యం నా ముందుకు వచ్చింది. ఆ మాటలను బలపరుస్తుంటే మా నాన్నగారితో చెప్పాను, మీరు వెళ్ళిపోమంటున్నారని నేను వెళ్ళడం లేదు. నేను నమ్మిన దేవుడు నన్ను బలపరచగలడని తెలివి నేను దేవుడి కొరకు బతకడానికి వెళ్తున్నాను. ఈ రోజు ఇంట్లో బయటకు వెళ్తున్నా. నాన్నగారు ఎప్పుడూ మీ దగ్గర నుంచి నేను పైసలు తీసుకోను అని ఇంట్లో బయటకు వచ్చాను. ఆ రోజు మా నాన్నగారు అంటున్నారు, మా అమ్మానికి ఉంది, వెళ్ళినోడు మరి వెనక్కి రాడా, వీటి లేకపోతే ఏం చేస్తాడు, వీడేం పని చేస్తాడు, బాగా సుఖమరిగాడు, విస్తారానికి డబ్బులు ఖర్చు పెట్టే అలవాటు అయింది, డబ్బు లేకపోతే వెనక్కి వస్తాడు అంటున్నారు. నేను భాషగా దగ్గరికి చేరాను. సార్ ఏదన్నా పని ఇవ్వండి, నేను పని చేస్తామన్నాను. ఆ భాష గారు అన్నారు, నా ప్రింటింగ్ ప్రెస్ లో పని ఉంది, చేసుకుంటావా అన్నాడు. ఏ పనున్నా చేస్తామన్నాడు. అది డిగ్రీ వరకు చదువుకున్నాం, మంచి పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు, మీరు ఈ పని చేస్తారంటే ఏ భాష చేస్తాం, నాకు రూమ్ ఇవ్వండి, మీరు ఎంత ఇష్టంతో బ్రతుకుతారని ఆయన దగ్గర చేరాము. నాకు ఆయన ఇచ్చిన జీతం 110 రూపీస్. ఆయన మొట్టమొదటి జీతం ఇచ్చినాడు. ఆ 110 రూపాయలు 11 రూపాయలు పరిష్కారం ఇచ్చి 99 రూపాయలు బ్రతకడం ఆరంభించాను. ప్రియులారా వినండి, సత్యం చెబుతున్నాను. దేవుని సన్నిధిలో అమ్మానాన్నలు రాలేదు, నేనే తిరిగి వెనక వస్తాననుకున్నాను. ఆ 99 రూపాయలతో బ్రతుకుతున్నాను. ఏ రోజు చావు కూడా నేను వండుకోలేదు. అన్నం వండుకునేవాడిని, తెచ్చి పెట్టుకునేవాడిని, దాంట్లో ఉప్పు వేసుకునేవాడిని. తినడం మొదలు పెట్టాను. తర్వాత జాబ్ వచ్చింది వరల్డ్ మిషన్ లో. తర్వాత పీజీ చేస్తున్నాను. వరల్డ్ మిషన్ లోనికి నేను ప్రాజెక్ట్ మేనేజర్ గా చేరాను. సరే, పెద్దలు కొంతమంది అన్నలు నాకు పెళ్లి సంబంధాన్ని చూశారు. ఇంటికి వెళ్ళి చెప్పాను, ఇలా పెళ్లి సంబంధం చూశారు, పెళ్లి జరుగుతుంది అన్నారు. ఎవరు అమ్మాయి అన్నారు. క్రిస్టియన్ అన్నారు. క్రిస్టియనా అన్నాడు. ఆయన తల్లిదండ్రులు తీసి ఎంత ఇస్తున్నారు కట్టడం అన్నాడు. నేను కట్టడం ఇస్తాను, వాళ్ళు ఎవరు అన్నారు. ఆ ఆడడానికి మమ్మల్ని పిలవడానికి రావడం అన్నారు. తల్లిదండ్రులుగా మీరు రావాలి కదా, అందుకే చెప్పడానికి వచ్చాను. రండి, అమ్మాయిని చూడండి, మాట్లాడండి అన్నారు. మేము రాము అన్నారు. పెళ్లి ఖరారు అయిపోయింది. మళ్ళీ వెళ్ళి చెప్పాము, వాళ్ళ పేరు మీదే కార్డు కొట్టించాము. వినండి ప్రియులారా, సత్యం చెబుతున్నాను ప్రభు సన్నిధిలో. రేపు ఉదయం 10 గంటలకు పెళ్లి జరుగుతుంది. ఉదయం 9:30 గంటల వరకు ముందు రోజు రాత్రి నుంచి నా పెళ్లి పనులు నేనే చేసుకుంటున్నాను. నా ఉల్లిపాయలు నేనే వస్తున్నాను, నా అల్లం నేనే తీరుకున్నాను, నా తెలవులు నా రెక్కలు నేనే తీశాను, నా మాంసం నేనే కోసుకున్నాను, ఆ పాత్రలు నేనే ఆ గురికి పాత్రను కడిగి పట్టబాడికి ఇస్తున్నాను. సాగు అని పట్టబాడుతున్నాను. ఏమంటే స్వామి గారు, మీకు ఎవరు లేదా, ఒకడు రావాలి అన్ని పనులు మీరు చేస్తున్నారంటే రాత్రి 2 గంటల వరకు పనిచేశాను. 1 గంటే పడుతున్నాను. 3 నుంచి పనిచేశాను. 9:30 వరకు వంటవాడి కండి ఇచ్చాను. బట్టలు వేసుకుని 9:30 తర్వాత సిద్ధపడి 10 గంటల చర్చలో కూర్చున్నాను. అమ్మాయిని కూర్చోబెట్టారు, నన్ను కూర్చోబెట్టారు.
వచ్చాడా, చెల్లి వచ్చిందా, తమ్ముడు వచ్చాడా, తాతయ్య గారు వచ్చారా, బంధువులు వచ్చారా, ఎవ్వరు చర్చలు పెట్టడం లేదు. వాళ్ళు నిజం స్టాఫ్ ఉన్నారు. ఆ చర్చ్ మెంబర్స్ పిలిచిన వాళ్ళు వచ్చారు. అమ్మాయి గారు వాళ్ళ బంధువులు ఎవరికి వచ్చారు. ఏడుపు వచ్చేస్తా ఉంది. ఆ టైంలో సొంత వాళ్ళు ఎవరు లేరు. ఒకే ఒక మాట అర్థమైంది, యేసు ఒక విలువైన మాట ఉంది. ఈ పరిస్థితుల్లో దేవుడి పక్కన నిలబడాలి. యేసు ఒక విలువైన మాట కాకపోతే నేను భక్తిలో రాజ్యపడాలనుకున్నాను. ఆ రోజు నిలబడ్డాము. నా భార్య నేను తర్వాత ఇంటికి వెళ్ళాము. అప్పుడప్పుడు కలుస్తున్నాము. మా జీవితం చూసి మా అమ్మ నాన్న బాగా మనసుకుంటారు. తమ్ముడు చెల్లి బాగా మనసుకుంటారు. మా అమ్మ నాన్న నేను బాగా తీసుకొచ్చాను. మా చెల్లి తమ్ముడు ఇలాగ ఎంతో మంది అన్నాన్ని పిలిచేవారు ఉన్నారు. ఈ దేశంలోనే కాదు చాలా దేశాలు ఉన్నారు. నాకు తమ్ముళ్ళని పిలిచేవారు ఉన్నారు. బాబు ఎట్లున్నామని ఫోన్ చేసే అంకుల్స్ ఎంతమందో, ఆంటీ ఎంతమందో, నాన్న లాంటి వారు ఎంతమందో, ఇంతమందిని కలిగి ఉంటాను గల కారణం ఈ వాక్యం. ఆ వాక్యం విలువైనదని